వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారంటానికి రాప్తాడు సిద్ధం సభే నిదర్శనం అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. 2024లో పేదలు పెత్తనందారులకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరూ సిద్ధమని రాప్తాడు మహాసభలో నిరూపితమైందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిద్ధం సభలకు ప్రజలు హాజరవుతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ల కుర్చీలను ప్రజలు మడత పెడతారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నో రాజకీయపరమైనటువంటి సభలు సమావేశాలు చూడటం జరిగింది. కానీ ఎక్కడా కూడా లక్షల్లో ఆ విధంగా ప్రజలు పాల్గొని జగనన్న నువ్వు చేపడుతున్నటువంటి పరిపాలనకి, నువ్వు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకి, మీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నామని చెప్పేదానికి అంతకు మించి నిదర్శనం ఇంకోటి లేనే లేదు. వారు చెప్తున్నారు మేము సిద్ధం అని చెప్పేసి అని అంటున్నారు జగన్ గారు. దేనికి సిద్ధం? మీకు సేవ చేయటానికి. ఇప్పటికి మీరు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అధికారంలో ఇచ్చిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రకారం, పొందుపరిచిన అంశాల కన్నా కూడా మిన్నగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందేమో, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందేమో. ప్రజలు మా మీద ఉంచినటువంటి నమ్మకానికి ఇంతకు మించి నిదర్శనం లేనే లేదనేటువంటి దానికి నిలువెత్తు సాక్ష్యం ఆ సమావేశాలు. మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఏకమై వచ్చినప్పుడు కూడాను రెండవసారి జగన్ గారే మరలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటున్నారు అనే దానికి నిలువెత్తు సాక్ష్యాలు సిద్ధం సభకు వస్తున్నటువంటి సిద్ధం సభలో ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతుకు నిదర్శనం అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాప్తాడు సభకి బ్రహ్మాండం పట్టారు ప్రజలంతా కూడా. అంటే ప్రజల్లోన జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉందని చెప్పేసి కూడా నిన్న సభతో పూర్తి స్థాయిలో అర్థమైందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డిని ఏమి చేసే పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కలిసినా, ఇంకా మిగతా ఎవరు కలిసినా ఏది కూడా జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చింది, వాళ్ళలోన అన్ని విధాలుగా ఆలోచన చేసే శక్తి వచ్చింది. ఎవరు ఏం చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. అంతేగాని వీళ్ళంతా ఏదో ఏకమైనంత మాత్రం ప్రజలు ఓట్లేస్తారని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న ఎంత సపోర్ట్ చేసినా అంటే పబ్లిక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నిటి కూడా బాగా సపోర్ట్ చేశారు. సిద్ధం అని చెప్పేసి వాళ్ళే ముందుగా చెప్పడం, నినాదాలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తారు. కురుక్షేత్రం సంగ్రామంలో పేదలకు పెత్తందారికి జరగబోయే యుద్ధంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధం అనేటువంటిది నిన్న మీటింగ్ ద్వారా నిరూపితమైంది. అసలు రాయలసీమ ఉన్నటువంటి జనము అసలు సముద్రంలాగా పొంగి పొర్లి వచ్చి అక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నినాదం తీసుకొని వచ్చారు. మేము రేపు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, రేపు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం, అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా గెలిపించుకుంటామని నిన్న మీటింగ్ ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మేమందరం కూడా మా ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే రేపు జగన్ ఎంబడే ఉంటామని నిన్న ఆ సందర్భంగా సిద్ధం ద్వారా చూపించడం జరిగింది.